హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి. పూణే నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న నారాయణపూర్లో ఈ టెంపుల్ అనేది ఉంది. ఈ టెంపుల్ వెళ్ళే దారిలో మంచి ఆర్గానిక్ మిలెట్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మనం ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతుండగానే మనకి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వినాయకుడి గుడి అయితే మనకి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఆ గుడికి వెళ్ళే దారిలో చాలా షాప్స్ అనేవి ఉంటాయి. బొమ్మల షాప్స్ కానీ లడ్డూస్ దొరుకుతాయి, అలాగే ఫుడ్ కూడా దొరుకుతుంది. అలాగే పైన మనకి రూమ్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, చాలా షాప్స్ అనేవి ఉంటాయి. ఫుడ్కి కానీ దేనికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మనం కావాలంటే రూమ్స్ కూడా తీసుకొని ఉండొచ్చు. అండ్ ఇదైతే పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ చూసారు కదా, కార్ పార్కింగ్ వేరుగా ఉంటుంది, బైక్ పార్కింగ్ వేరుగా ఉంటుంది. పార్కింగ్ అనేది ఎలాంటి ఫీజు అనేది ఉండదు. అలాగే ఇది టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే ఎలా ఉండవు. ఇది మేము సైడ్ నుండి వీడియో అనేది తీసాము. చూడండి, టెంపుల్ అయితే మీకు కనిపిస్తుంది కదా, చాలా బాగుండిద్ది. మన సైడ్ టెంపుల్స్ ఎలా ఉంటాయో ఈ టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, టెంపుల్లో మనకి తెలుగు పంతులు అనే వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. మనకి మ్యాక్సిమం ఇక్కడ తెలుగు వాళ్ళు అనేవి పంతులు ఉండరు కాబట్టి ఇక్కడైతే పంతులు అవైలబుల్గా ఉంటారు. మనం ఏదన్నా ఇంట్లో పూజ చేయించుకోవాలి అనుకున్నా కూడా ఈ పంతులు అవైలబుల్గా దొరుకుతారనమాట మనకి. చూడండి, మనకి టెంపుల్లో ఫోన్ అలో లేదు కాబట్టి మేము బయట నుండి వీడియో తీసాము. ఇదంతా క్యూ లైన్ అనమాట. అలాగే అటు సైడ్ మొత్తం పంతుల్లో ఉంటారు కదా క్వార్టర్స్, ఆ క్వార్టర్స్ అనమాట ఇవన్నీ. చూసారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి తిరుపతిలో ఏవైతే ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు అవి జరుగుతాయో అలాగే ఈ టెంపుల్లో కూడా అక్కడ జరిగే టైంలో ఇక్కడ కూడా జరుగుతాయి అన్నమాట. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి జనాలు రష్ కొంచెం ఎక్కువగానే ఉంది. మీరు వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ చూసుకొని వెళ్ళొచ్చు. చూసారు కదా, టెంపుల్ చాలా బాగుండిద్ది. మన సైడ్ ఎలా ఉంటుందో ఇటు సైడ్ కూడా అలాగే ఉంటుంది టెంపుల్ అనేది. చూడండి, బాగుంది కదా టెంపుల్ అయితే, మన సైడ్ లాగే ఉంటుంది. మీకోసం జూమ్ చేసి కూడా చూస్తున్నాము. కానీ లోపలైతే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఫోన్ అవైలబుల్గా లేదు కాబట్టి చూపించలేకపోతున్నాము. ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇంకా వరాహస్వామి టెంపుల్, కుబేర స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. ఓకే గైస్, ఇంకా అయితే ఈ టెంపుల్ గురించి ఇంతే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ